నమస్తే. నేను డాక్టర్ అనిత, ప్రొఫెసర్ ఓబీజీవై డిపార్ట్మెంట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సర్వైకల్ క్యాన్సర్ మరియు దాని ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో. ప్రతి సంవత్సరము 1,30,000 మంది డయాగ్నోస్ అవుతారు సర్వైకల్ క్యాన్సర్ తోని. అండ్ దీనివల్ల డెత్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. మరియు సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇది ప్రివెన్షన్ మన చేతిలో ఉంది. ఇది ప్రివెన్షన్ అంటే మనము పాప్స్మియర్ స్క్రీనింగ్ ద్వారా మరియు వ్యాక్సినేషన్ ద్వారా చేయొచ్చు. మరియు ప్రాపర్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందు ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ అని వస్తుంది. సో ఆ చేంజెస్ మనకి 10 to 15 years ముందే వస్తాయి కాబట్టి ఇది మనం తొందరగా డయాగ్నోస్ చేస్తే దీని క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్ లో వస్తుంది అంటే యావరేజ్ గా 52 సంవత్సరాలు, కానీ 35 నుంచి 45 ఇయర్స్ లోపు మరియు 60 నుంచి 64 ఇయర్స్ వరకు అంటే 60 నుంచి 64 ఏజ్ గ్రూప్ లో కూడా రావచ్చు. అంటే చిన్న వయసులో రావచ్చు మరియు పెద్ద వయసులో రావచ్చు. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎవరికి ఈ క్యాన్సర్ సర్విక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేయడము, లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చిన్న ఏజ్ లో రావడము, లేదంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడము, లేదంటే హై రిస్క్ అంటే ఎస్టీడీస్ ఉండడము, హైజీన్ వల్ల, లో సోషో ఎకనామిక్ స్టేటస్ వల్ల, స్మోకింగ్, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. దేని వల్ల వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అంటే హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. హెచ్పివి వైరస్ ఒక 100లో ఉంటాయి, కానీ 15 ముఖ్య వైరసెస్ ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి. సో దీని ప్రివెన్షన్ ఎలా అంటే పాప్స్మియర్ ఉంది, ఇంకా లిక్విడ్ బేస్ సైటోలజీ అనే టెస్ట్ చేస్తాము. జస్ట్ ఇది ఈజీగా చేసే టెస్ట్. 25 సంవత్సరాల నుంచి ఇది చేస్తాము. ఎంతవరకు చేయించుకోవాలి అంటే 65 సంవత్సరాల వరకు చేయించుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలి అంటే పాప్స్మియర్ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి, లిక్విడ్ బేస్ సైటోలజీ అయితే 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవచ్చు. చాలా మంది టెస్ట్ చేయించుకోవాలంటే సిగ్గుపడ్డమో లేదంటే భయపడ్డమో అలా జరుగుతుంది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఒక చిన్న టెస్ట్. మన ముఖద్వారం ఎక్స్పోజ్ చేసేసి అక్కడ నుంచి స్మియర్ తీసుకొని మేము టెస్ట్ కి పంపిస్తాము. సో ఇది భయం వల్లనే చాలా మంది రారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండో ప్రివెన్షన్ మెథడ్ అంటే వ్యాక్సినేషన్. ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి అంటే 3 రకాలు ఉన్నాయి. గార్డాసిల్, సర్వారిక్స్ మరియు నానోవాలెంట్ వ్యాక్సిన్. గార్డాసిల్ అయితే 2 వైరసెస్ కి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గార్డాసిల్ అయితే 4 అంటే 6, 11, 16, 18 మరియు నానోవాలెంట్ అంటే 9 వైరసెస్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు వేసుకోవాలి వ్యాక్సిన్ అంటే చిన్న పిల్లలకి 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వేయాలి. 9 to 14 ఇయర్స్ లోపు వేస్తే 2 డోసెస్ సరిపోతాయి. అంటే ఇప్పుడు ఒకటి వేస్తే ఇంకో వ్యాక్సిన్ మనము 6 నెలలకు వేయాలి. ఒకవేళ 14 ఇయర్స్ దాటింది అంటే 3 డోసులు వేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి వేస్తే 2 నెలలకు ఒకసారి, మరియు ఇంకా లాస్ట్ డోస్ 6 నెలలకు ఒకసారి వేయచ్చు. అండ్ దీన్ని ప్రివెంటివ్ కెపాసిటీ 10 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇది అమ్మాయిలకు వేయచ్చు మరియు అబ్బాయిలకు కూడా వేయచ్చు. సో స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ ఇవి 2 మన చేతిలో ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి. యాక్చువల్లీ ఇవి 2 చేసినందువల్ల డెవలప్డ్ నేషన్స్ లో ఆల్మోస్ట్ 90% వరకు ప్రివెంట్ అయ్యింది. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే మీరు విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి రావచ్చు. సో ఇక్కడ మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.